హాయ్, గుడ్ ఈవినింగ్. టీచర్ టీచర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు మౌల్డ్ ద చైల్డ్ మీన్స్ టీచర్ డెడికేట్ ఎవ్రీథింగ్. అంటే టీచర్ చాలా డెడికేట్ చేసి చాలా టైం తీసుకొని చాలా ఎఫర్ట్స్ పెడితే ఒక చైల్డ్ మౌల్డ్ చేస్తుంది. అతను ఎంత డల్లర్గా ఉన్నా ఆ డల్లర్ని ఒక మంచి రేంజ్కి తీసుకెళ్ళేది టీచర్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య టీచర్ అంటే కొన్ని ఉంటాయి, ప్రాస్ ఉంటాయి, కాన్స్ ఉంటాయి. బట్ నేనేం చెప్తున్నానంటే టీచర్గా ఒక పిల్లలు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. టీచర్ అయితే మినిమం 40 మందిని హ్యాండిల్ చేయాలి. 40 మందిని హ్యాండిల్ చేయాలంటే మినిమం ఒక్కొక్కడు ఒక్కోలా ఉంటుంది. ఒకడు చివరికి వెళ్తాడు, ఒకడు పరిగెడతాడు, ఒకడు రన్ చేస్తాడు, ఒకడు గట్టిగా వస్తాడు, ఒకడు ఎవడు అలా ఉంటాడండి. వాడి మైండ్ సెట్ చాలా టిపికల్ అన్నమాట. 40 చిల్డ్రన్ని ఒకే దీని మీద నడిపించడం ఎంత హార్డ్ అంటే, ఇద్దరు పిల్లల్ని రోజంతా మీరు హ్యాండిల్ చేస్తే ఎలా ఉంటుందో 40 చిల్డ్రన్ని హ్యాండిల్ చేయడం అలాగే ఉంటుంది. సో నేనేం చెప్తున్నానంటే ఒక పిల్లల్ని మౌల్డ్ చేయాలంటే ఒకడికి మంచి రిటర్న్ ఉంటుంది, ఒక మంచి ఓరల్ ఉంటుంది, ఒకడు ఏంటంటే మంచి హైపర్గా ఉంటుంది, ఒకడు ఏంటంటే కామ్గా ఉంటాడు, వెంటనే ఏదైనా వెంటనే క్యాచ్ చేస్తాడు. ఒక్కొక్కడు ఒకలా ఉంటుంది. అది పిల్లలందరూ ఒకలా ఉంటారు, ఒక్కొక్కరిని ఒకలా ఉంటుంది. వాళ్ళని మౌల్డ్ చేయడంలో ఎంత మేము ఎఫర్ట్స్ పెడతామో అంతే ప్రెజర్ హయ్యర్ నుంచి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రం ఇంప్రూవ్ అయిపోయినా చాలా ఇది ఉంటుంది. వాళ్ళ ఫాదర్ నుంచి మదర్ నుంచి చాలా ఇది ఉంటుంది. ఎంతంటే వాళ్ళు చదవట్లేదు, రాయట్లేదు, మేము ఎంత చదివించినా రాయించినా ఈ ట్యాగ్ లైఫ్ మాత్రం కామన్. వాళ్ళు రాయట్లేదు, వాళ్ళు చదవట్లేదు. మనం ఎంత మంచి ఎఫర్ట్ పెట్టి వాళ్ళు బాగానే చదువుతారు, ఇంకా బాగా చదివేయాలి, ఇంకా బాగా చేయాలి. అంటే నేను వాళ్ళని పాయింట్అవుట్ చేయట్లేదు. బట్ నా ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు ఎంత చదివినా వాళ్ళు చదవగలిగినంత చదువుతారు, ఇంకా ట్రై చేస్తారు. మనం ఎప్పుడు చదవాలి, రాయాలి, ఇన్ని వచ్చేయాలి, అన్ని వచ్చేయాలి అనేది పిల్లలకి మినిమం వాళ్ళకి కొన్ని టాలెంట్ ఉంటుంది, దాన్ని ఎంకరేజ్ చేయడం. అలాంటివి మనం ఎందుకు అలాంటివి చేస్తే పిల్లల్ని మనం కొంతవరకు మౌల్డ్ చేయొచ్చు. మీరు ప్రెజర్ అంటే టీచర్స్ని అంటున్నాను కాబట్టి చెప్తున్నాను. టీచర్గా వచ్చే ఇన్కమ్ చాలా లో ఇన్కమ్, హై ప్రెజర్, లాట్ ఆఫ్ టెన్షన్స్. అలా అయినా ఎంత 40 మెంబర్స్ని డిఫరెంట్ మెథడ్స్లోని డిఫరెంట్ థాట్స్తోని వాళ్ళని ఇంప్రూవ్ చేస్తూ వాళ్ళని ఒక మంచి రేంజ్కి తీసుకొస్తున్నామంటే అంటే నేను గొప్పగా చెప్పట్లేదు, బట్ వీ ఎఫర్ట్ ఎ లాట్ ఆన్ చిల్డ్రన్. సో మీరు ఏంటంటే టీచర్ని ఈజీగా తీసుకోలేదు. వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో అది నాకు తెలుసు. బికాస్ అంత 9 years నేను కూడా అంతే హార్డ్ వర్క్ చేశాను, అంతే ఎన్నో ఫేస్ చేశాను, ఎన్నో ప్రెజర్ చేశాను, చాలా ఫేస్ చేశాను. బట్ ఐ డింట్ లీవ్ టు మౌల్డ్ ద చైల్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే టీచర్కి మనం మినిమం వాళ్ళు చేసే ఎఫర్ట్స్కి ఒక ఐడెంటిటీ ఉంటే దే విల్, అంటే వాళ్ళకి మినిమం ఇంక్రిమెంట్స్ పెంచడం, లేదంటే ఇంకొంచెం మీరు ఇలా చేయద్దు అలా చేయద్దు అన్నప్పుడు ఇవన్నీ ఇన్ని చేస్తారు. మరి ఎందుకు అవన్నీ ఐడెంటిఫై అవ్వవు? ఐ వాంట్ అంటే నేను చెప్పాలనే వ్యూతోనే పెట్టాను. 100% ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని ఇంప్రూవ్ చేయడం అనేది ఒక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. వాళ్ళని మేము ఇంప్రూవ్ చేయాలంటే మినిమం వాడు వింటాడు, వినకపోతాడు,
వాడిని కన్విన్స్ చేసేసరికి మా తలప్రాణం తక్కువస్తుంది. కానీ వాడిని మినిమం కన్విన్స్ చేసి మంచి మాటలు చెప్పి మేము చేస్తే మామూలు చదివితే వాడు ఒక లైన్లో గాడిగా ఉంటాడు. టీచర్స్ అంటే దే ఆర్ నాట్, దే ఆర్ ఎఫర్టింగ్ ఎ లాట్ ఫర్ యువర్ చైల్డ్. సో డోంట్ అంటే వాళ్ళని చీప్గా చూడాలి. వాళ్ళు చేసేది ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అది చూడాలి. వాళ్ళు లో ఇన్కమ్తో చేస్తున్నారంటే వేరే సోర్సెస్ ఎందుకు వెతుక్కుంటారు? వాళ్ళకి వేరే ఆప్షన్ వచ్చింది తక్కువ. సో దే వాంట్ టు ఇంప్రూవ్ దెమ్సెల్వ్స్. సో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ రాంగ్. నా ఒపీనియన్ ఇది.